వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. సో గత 2 రోజుల క్రితము శివశక్తి 10th యానివర్సరీ గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు, చిన్నజీఆర్ స్వామి మాట్లాడిన మాటల గురించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను చూసి చిత్తూరు జిల్లానంట సుగుణాకర్ అని ఆయన అన్నాడు. సుగుణాకర్ కరుణాకర్ అభిమాని అంట ఆయన. ఆయన ఫోన్ చేసి సనాతన ధర్మం గురించి, మతాల గురించి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. దీని తర్వాత ఆడియో ప్లే చేస్తాము. ఆ ఆడియో వింటే మీకే అర్థమైపోతుంది. ఆయన అంట ఒక పూజారి, ఒక దళితుడంట. ఆయన సనాతన ధర్మం గురించి తెలిసిన వ్యక్తి అంట. ఆయన ఎలా మాట్లాడుతున్నంటే, ఒక ఆడదానివి అంటే సనాతన ధర్మంలో మీరు ఇదే నేర్చుకున్నారా అని నేను కూడా మాట్లాడిన. ఆయన నేర్చుకున్న ధర్మము ఆడవాళ్ళను గౌరవించడము, కించపరచడము, అగౌరవించడం, కించపరచడం, ఇది ఆయన నేర్చుకున్న ధర్మం. నేను అడిగిన, భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు సార్, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, మీరెందుకు నోరు వారేసుకుంటున్నారు అని అంటే, కాదంట, భారతదేశం అంటే ఓన్లీ హిందూ దేశము, ఇక్కడ ఇతర మతాలు ఉండొద్దు, ఓన్లీ హిందూస్ మాత్రమే ఉండాలి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టో, మరి మతాల మధ్య ఎందుకు సార్ మీలాగా మాట్లాడే మతాలలో గొడవలు అవుతున్నాయి, మతం మనుషుల మీద రుద్దొద్దు సార్ అని నేను చెప్పడం జరిగింది. ఫైనల్ గా నేను ఆ సుదర్శన్ కి ఇది ఎందుకు నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే, మీలాంటోళ్ళు 1000 మంది బెదిరించినా కూడా ఎవరైనా కించపరిచేటట్టు వీడియోస్ చేసినా, మాట్లాడినా మేము ఊరుకోము. చిన్నజీఆర్ స్వామి ఒకటి అన్నారు కదా, ఇతర మతాలను కించపరిచేటట్టు మాట్లాడితే నాలుక కట్ చేయాలని. మరి మీలాంటోళ్ళ నాలుక కట్ చేయాలి, కరుణాకర్ సుగుణ నాలుక కట్ చేయాలి, లేకపోతే ఆయన ఎవరో గుండా ఆయన ఉంటారు చూడండి, రాధా మనోహర్, ఆయన నాలుక కట్ చేయాలి. మరి ఇలాంటి వాళ్ళందరి నాలుక కూడా చిన్నజీఆర్ స్వామి కట్ చేయాలి. ఎందుకంటే మతాల మాఫియా ఎవరిని అంటున్నారు అట్లా అంటే, మీకు ధర్మం అదే నేర్పిస్తుందా? భారతదేశ ధర్మం అది నేర్పిస్తుందా? లేకుంటే మీరు నమ్మే ధర్మం అది నేర్పిస్తుందా అని మళ్ళీ నేను ఇది వార్నింగ్ గా ఆయనకు చెప్తున్నా. మీకు దమ్ముంటే, మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, నేను చెప్పిన స్టూడియోకి రండి అని, మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే మీరు స్టూడియోకి రండి, మాట్లాడండి. ఇంటర్వ్యూకి వస్తారా, డిబేట్కి వస్తారా, దేనికైనా రెడీ. భారతీయులందరూ ఒకటే అని నేను చెప్తున్నా. భారతీయుల మీద ఈ మతాల చిచ్చులు పెట్టి మనుషుల మీద తీసుకొచ్చి మతాలను రుద్దొద్దు అనేది మా ఉద్దేశం, మా ఛానల్ ముఖ్య లక్షణం. ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం, అట్లనే ప్రతి మతాన్ని ఎవరు ఏమన్నా కూడా సహించేది లేదు, ఊరుకునేది లేదు. ప్రజలారా మీరు వినండి. నెక్స్ట్ నేను ఆడియో ప్లే చేస్తా, ఆయన ఎలా మాట్లాడాడు. ఆయన ఒక పూజారంట, మీరే విని కామెంట్. నమస్తే తల్లి. నమస్తే సార్. అమ్మ ఏం లేదు, మొన్న మన కరుణాకరు దశవర్ష వార్షికోత్సవం పెట్టినారు కదా, వార్షికోత్సవం జరిపినారు కదా. అవును. దాని గురించి మీరు మొన్న ఏదో టీవీలో మాట్లాడుతున్నారు. నేను నిన్నదా చూశాను వీడియో, అది దాని గురించి మాట్లాడదామని మీకు ఫోన్ చేసినాను తల్లి. నిన్న అంతలో వాళ్ళు ఫోన్ చేసినారు, 2-3 సార్లు ఫోన్ చేసినారు. నేను చెప్పినాను, అయ్యా నేను అప్పుడే చేసినాను, అక్కడ ఉన్నాను, ఆమె కనెక్ట్ కాలేదు కాబట్టి వచ్చేసినాను, మరి టైం లేదు అంటే వాళ్ళు ఏదో 10 సార్లు ఫోన్ చేస్తా ఉన్నారు నాకు. మళ్ళీ మీరు రాకపోతే ఫోన్ చేసినారు మళ్ళీ. ఇప్పుడు ఏం లేదు తల్లి, దాంట్లో మీరు చెప్తున్నారు కదా, ఏమని అంటే కరుణాకరు ఏదో మతోన్మది, అతను రెచ్చగొడతా ఉన్నాడు మతాలని. అవును. మన భారతదేశంలో ఏం చదువుకున్నాము, చిన్నప్పుడు అంతా ఎట్లా చదువుకున్నాము, ఏం చూసుకున్నాము, ఎట్లా తెలుసుకున్నాము, అన్ని మతాలు ఒకటే కదా, ఇది ఎందుకు రెచ్చగొడతా ఉన్నాడు అంటా ఉన్నారు కదా తల్లి. ఇప్పుడు నేను రఘుపతి రాజారాం పాడతాను. దాంట్లో ఈశ్వరల్లా తెరే నామని వస్తుంది కదా, నేను పాడుకుంటాను నా గుడిలో. నేను ఒక పూజారిని గుడిలో. నిన్న కూడా గుడి ముయ్యలేదు కాబట్టి మీకు చెప్తాను, టైం అడిగినాను మళ్ళీ మాట్లాడతాను అనేసి. నేను నా గుడిలో కూడా అది పాడుకుంటాను. ఏమనేసి, ఈశ్వరల్లా తెరే నామ్ అనేసి పాడుకుంటాను. ఏ ముస్లిం అయినా కానీ, ఏ క్రిస్టియన్ అయినా కానీ, అది చర్చిలో కానీ మసీదులో కానీ పాడుకుంటారా? అది మీరు పాట ఎవరు రాసిర్రు? పాట రాసిండ్రు ఇండియాకి, భారతదేశానికి సంబంధించిన విషయం. అన్ని మతాలు ఒకటే అనుకున్నారు కాబట్టి నేను పాడతాను, హిందూగా నేను పాడుకుంటాను, అన్ని మతాలు ఒకటే అని నేను పాడుకుంటాను.
అది మీకు నచ్చింది మీరు వాడుకుంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చేది చేస్తారు. ఆ కాదమ్మా, మీరే స్వాతంత్రం కదా భారతదేశంలో మీరే ఉంది అన్ని కదా. మతాలు సమానమని మీరు చెప్తున్నారు కదా, నేను అవును, మాత్రమే అన్ని మతాలు అనుకోవాలనా? సమానమే, కానీ మీరు చెప్పిందే చెప్పాలని ఎక్కడ రూల్ లేదు కదా. ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ఇప్పుడు రాసి మీరు ఉందనేసే కదా మీరు చెప్తా కాదు ఉన్నారు, సార్, రాజ్యాంగంలో ఇప్పుడు ఉంది అన్ని మతాలు సమానము అని మీరు చెప్తున్నారు కదా తల్లి. బరాబర్ సమానమే అంటాం సార్, ఎందుకనం? మళ్ళీ నేను మిమ్మల్ని మేము ఇప్పుడు వ్యతిరేకిస్తలేం కదా ఎవరినైనా కూడా. అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కరుణాకర్ సభ పెట్టినాడు, అవును. ఆయనకి 10 మంది సహకరించినారు, వాళ్ళు ఏదో విధంగా డబ్బులు మూలంగా ఏదో చేస్తారు, ఇప్పుడు కూడా ఆయన అంటున్నా ₹1 సార్, కోటి సంపాదించిన ₹1 కోటి నేనేమంటున్నా ఖర్చు తెలుసా, అయిందన్నారు. క్రిస్టియన్ ఉండండి అయినా మా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా కూడా మతాలను అడ్డం పెట్టుకొని బతుకుదెరువుగా బతుకుతున్నారు. ఇది అరే బరాబర్ మరి చెప్తా. మరి మరి మీరు హిందువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు స్థాయి గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు తప్పిస్తే, ఆ. ఏ రోజున ఇప్పుడు కల్వరి సతీష్ అట్లాంటి పెద్ద పెద్ద పాస్టర్లు సంపాదించుకుని కల్వ సతీష్ దండుకుంటున్నారు ఏమైనా ఉంటే చెప్పండి, వాళ్ళు. ఇప్పుడే టెలికాస్ట్ చేస్తా. ఏమి ఇప్పుడు కరుణాకర్ గురించి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎట్లా విశ్లేషించారు అట్లా పోయి విచారించండి, చెప్పండి మా దాని ఆయన గురించి కూడా మీ సభలో ఛానల్ మాట్లాడింది పెట్టించండి. కదా, ఎప్పుడు చూసినా మాఫియా ముఠా ఇట్లా అనడం అవును ఎంతవరకు కరెక్ట్? మతాల అవును మాఫియా తల్లి, ముఠా అని. అవును తల్లి, అది మీ దాంట్లో ధర్మం తప్పేముంది? చెప్పిందా? మీ ధర్మం అట్లా చెప్పిందా? అది ఆ? పలు ధర్మాలను విమర్శించండి అని మీ ధర్మం చెప్తుందా మీకు? అవును తల్లి మీరు ఒక చెప్తుంది. పూజారి అన్నారు కదా, అవును పూజారిగా చెప్తుంది ఉండి తల్లి. చిన్నజీఆర్ ఇప్పుడు స్వామి కూడా అదే అన్నాడు మొన్న కదా మొన్న. మొన్న మొన్న దశమ వర్షంలో ఆయన చిన్నజీఆర్ స్వామి మాట్లాడినారు, అదే నాలుక కట్ చేస్తా దాని అన్నాడు గురించి కదా. పెద్దదిగా ఏం మరి ఇప్పుడు చెప్పారు ఆయన? రాధా మనోహర్ దాస్, ఒక్కసారి వినండి. రాధా మనోహర్ దాస్ ప్రతి ఇంటికి పోయి నువ్వు బాప్టిజం తీసుకున్నావా, నువ్వు గొర్రె దేవుణ్ణి నమ్ముతున్నావా, అది ఇది అంటున్నాడు కదా. మరి రాధా మనోహర్ దాస్ ది నాలుక కట్ చేయండి. అప్పుడు క్రైస్తవులు మీకు అందరు నాలుకలు దమ్ముంటే కట్ మీరు చేసేస్తే మీరు స్టార్ట్ హిందూసే చేసింది ఎవరు అయితే తల్లి? మీ ధర్మాన్ని మీరు అమ్మా కాపాడుకోవాలనుకుంటే తల్లి, ఈ స్టార్ట్ చేసింది ఎవరు? వాళ్ళ ఆ, ఇళ్ళకు దూరి ఎవరు ఇళ్ళకు దూరి మతాలు ఇళ్ళకు దూరా? మార్చుకోండి, క్రైస్తవులకు మార్చారండి, మారండి స్టార్ట్ చేసింది ఎవరు? ఒక్క రాధా మనోహర్ దాస్ తిరిగినాడనేసి మీకు అంత బాధ అనిపిస్తుంది. రాధా మనోహర్ దాస్ ఎందుకు సార్ దాదాపు అందరు 70-80 తిరుగుతున్నారు? సంవత్సరాలుగా ఇళ్లలో దూరి మతాలు మార్చుకునేసి ఎవరు ఒక్కరు వదలు కూడా ఇప్పుడు నాశనం క్రిస్టియన్స్ చేస్తున్నారు. ఉన్నారు వాళ్ళ సార్, గురించి నేను చెప్పండి నేను చెప్పండి. ఎవరికి వ్యతిరేకం కాదు, మీరు క్రిస్టియన్స్ ఉన్నారు. వ్యతిరేకంగా మాట్లాడతారు, కనీసం లేదు ఒక లేదు, బొట్టు పెట్టుకుని చెప్పేది కూడా వినండి. ఛానల్లో క్రిస్టియన్స్ నిలబడి వచ్చి మాట్లాడరు. ఓన్లీ మీరు వ్యతిరేకంగా కరపత్రం కూడా ఇచ్చి ఏం తల్లి వెళ్తారు, మీరు? కరపత్రము ఇచ్చి వెళ్తారు. మేము కూడా చాలా సార్లు తీసుకున్నాం కరపత్రమే అంట అమ్మ క్రిస్టియన్స్ తల్లి. ఇస్తే. నేను దళితుణ్ణి, నా దళిత వాడ చిత్తూరులో వచ్చి పెద్ద హరిజన వాడ అంటే అందరికీ తెలుసు. మా నాయన అక్కడ తన్ను పెద్ద చిత్తూరులో అందరికీ తెలుసు. నేను ఒక సార్ పార్టీలో చెప్పేదినమ్మా, నేనెవరో తెలుసా మీకు? నేను ఎస్సీ మాల, చెప్పేది నువ్వు తల్లి, నేను చెప్పేది కూడా నువ్వు ఒక నిమిషం దళితులే. అందుకే చెప్పేది నుండు. మాట్లాడుతున్నా. మతాలు అని చెప్పి రెచ్చగొట్టి భారతదేశంలో అవును తల్లి, అట్లా ఏం వదిలేసినాను చేస్తున్నారు మీరు? కాబట్టి అసలు దాదాపు సభ్య 1000 నుంచి సమాజానికి 800 మీరు ఏం సంవత్సరాల మెసేజ్ దాకా ఇస్తున్నారు చెప్పండి. వీడు ఈ దేశం మీద పడి నాశనం చేసినాడు. అట్లా పట్టించుకోకుండా వదిలినాం కాబట్టి మీరు ఒక దళితుడిగా ఊర్లో ఇన్ని ఉండేవాళ్ళు మాటలు నాశనం చేసిన మాట్లాడుతున్నారు కదా, దేశాన్ని బయట ఒకప్పుడు దేశాలు వచ్చి పడి. దళితులను గుడిలలోకి రానియకపోతే అప్పుడు అమ్మా ఏం తల్లి, మాట్లాడుతున్నారు ఎవడో మీరు? ఏబ్రాష్ చేసినాడు అనేసి నేను ఒక దళితుడిని, ఒక గుడికే పూజారిగా ఉన్నాను, ఎవడో పొరంబోకు అదే చేసి కదా, మీరు నేను దళితులుగా వెలి ఉండి వేసినారు పూజారి కాదు. ఎట్లా నేను అయ్యింది నాకు చెప్పేది అర్థం విన్నమ్మా, కావట్లేదు అసలు. చెప్పేది విన్నమ్మా. వెలి వేసినారంటే ఎవడు వెలి వేస్తాడు? పోయి ధైర్యంగా నిలబడే శక్తి లేదా? ఎవరికి? పోరాడే శక్తి లేదా? పోరాడుకోలేవా? పోరాటం చేయలేవా? నిలబడలేవా? నరుకుతా నన్ను ఎవరో చెప్పినారంటే, నేను ఒక గుడిలో పూజారి ఆస్థానంలో పెట్టినారు నన్ను. నా ముందర అందరూ వచ్చి అన్ని మతాల కులాల వాళ్ళు నా కాళ్ళ మీద పడి మొక్కుతారు. నాకు కుల వివక్ష జరిగింది, అందుకనేసి నేను ముందుకు వెళ్ళాను తప్పిస్తే నేను వెనకాల పడి ఇంకొకటికి ఏదో పాశ్చాత్య దేశ మతాన్ని పట్టించుకుని తిరగల. ఇక్కడే ఉండే ఇక్కడ ఉండే విషయాన్ని గ్రహించుకుని బయటకు వచ్చినాను. ఒక పూజారి అయితే మీరు ఒక పూజారి అయితే ఒక గ్రంథాల మీద మీకు అవగాహన ఉంటే చెప్పండి, ఏం చెప్పాలి ఇప్పుడే మీరు గ్రంథాల మీద అన్నారు కదా అవగాహన? ఈశ్వర అల్లా తేరేనామని. అట్లా అన్నప్పుడు పలు మతాలని మీరు ఎట్లా అంటారు? భారతదేశంలో పలు మతాలు ఉన్నాయని మీకు తెలియదా? భారతదేశంలో పలు మతాలు లేదమ్మా. తెలీదా? భారతదేశంలో ఎందుకు పలు మతాలు ఉన్నాయి? మీకు తెలియదా? భారతదేశంలో పలు మతాలు ఎందుకు ఉన్నాయి? హిందూ మాత్రమే ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చినాయి, వచ్చి ఇక్కడ దూరపడినాయి. ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, అట్లా వదిలేసి. నేను ఇంటర్వ్యూకి వస్తా, మీరు ప్రూఫ్ చేస్తారా ఓన్లీ హిందూ మతమే ఉందని? అవును, హిందూ మొత్తం మీద ఉంది, హిందూస్ ఉంది. మీరు క్రైస్తవులేనా? నిరూపించేదా? ఇప్పుడు నిరూపిస్తేదా? అదే మీరు నిరూపిస్తారా చెప్పండి. ఇప్పుడు ఫోన్లో నిరూపిస్తానమ్మా. అట్లే ఉండండి, ఫోన్లో ఉండండి. ఇప్పుడు మీరు క్రైస్తవులే కదా? నేను క్రైస్తవురాలని మీకు చెప్పినా? అమ్మా తల్లి, మీరు బొట్టు కూడా పెట్టుకోవట్లేదు, ఛానల్లో ఉండి చూసినాను క్రైస్తవులు అనేసి. అంత మన దేశం పైన మీకు అంత మమకారం ఉంటుంది తల్లి, తెలుస్తా ఉంది. సనాతన
ధర్మం మీద ఎట్లా మమకారం అయ్యో ఉంటుందో నాకు నా భారతదేశం మీద కూడా అట్లనే అవును మమకారం ఉంటది. భారతదేశంలో స్త్రీలు ఎట్లా ఉండాలి మీరేమో తల్లి? ఓన్లీ మీ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ధర్మాన్ని మనుషులందరినీ అంతా ఎవరు అడ్డం అడ్డదిడ్డంగా పెట్టుకోవాలి? మాట్లాడతారు. భారతదేశం మేము అనే అట్లా అడ్డం పెట్టుకుంటాం. మాట్లాడము. ధర్మాన్ని ఎందుకు ఎస్తేరులో ఎస్తేరు అనే అధ్యాయం ఒకటి ఉంటుంది ఉమ్, దీంట్లో బైబిల్లో. ఆ, అందులో వచనంలోనే ఉంటుంది ఇది హిందూ దేశం అనేసి. ఇదే బైబిల్లో, ఏమని నేను ఉంటది? చెప్పట్లేదు. ఎస్తేరు అనేసి తీసుకొనేసి చదవండి, ఫస్ట్ వచనంలోనే ఉంటుంది హిందూ దేశం మొదలుకొని అనేసి ఉంటుంది. హిందూ దేశం అనేసి దేవుడు ఆ క్రైస్తవ ఎవరు చెప్తారు, ఆయన పుట్టక ముందు నుంచే ఇది హిందూ దేశం. ఆ. ఎవరో జ్వరపడితే ఎక్కడ ఎడారిలోంచి అక్కడి నుంచి ఇక్కడ జ్వరపడితే అదే వదిలినాం ఎస్తేరు గ్రంథంలో ఒక్కనేసి. పారసీయులు మాదీయులు వీళ్ళందరూ ఉంటారని కూడా మీకు తెలియదా? హిందూ దేశంలోనే వీళ్ళందరూ ఉన్నారని. సింధు నాగరికత, హిందుత్వము, పారసీయులు ఉన్నారు, మాదీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని మీకు తెలీదా? ఎవరున్నారు? మీరు చదవండి ఒకసారి ఆ ఎవరు గ్రంథం మొత్తం. ఎవరున్నారు? అందులో నానా కులాలు నానా మతాలు ఉన్నాయని మీకు తెలీదా? ఆ ఏ గ్రంథంలో కులం ఉన్నాయి లేదు, కదా అది మరి. మనుషు సృష్టించుకున్నారు తల్లి. ఆ? ఏ కులం లేదు, మనుషు సృష్టించుకున్న హిందూ కులాలు. దేశం అనేది కూడా మీరు పుట్టించుకుంటున్నారేమో మరి. ఆ? ఆ ఆ గ్రంథంలో ఉన్నది మీరు ఆ, చెప్పినప్పుడు మీరు అదే గ్రంథంలో ఉన్నది నేను హిందూయిజం పైన చెప్తున్నా అడ్డ కదా. పెడతా ఉన్నారు. ఎందుకు అనేసి కరుణాకర్ పెడతాడు, మా లాంటి హిందువులు అతను సహకరించారు, ఆయన చూస్తాము చేసుకుంటాము. అవునా? ఆయన అవును కోటి రూపాయలు సార్, 10 నేను కోట్లు ఖర్చు ఏమంటున్నా చేసుకొని అంటే మీ ధర్మాన్ని 10 మీరు కోట్లు ఖర్చు చేసి మాట్లాడండి. మీకేం అవసరం? మీకేం బాధ? అంత బాధ ఏంది? నాకే అవసరం. మళ్ళీ ఎందుకు వాడు దాని గురించి ఏమో ఎందుకు ఛానల్ అవసరం అంటే చెప్తా అట్లా వినండి. ప్రసంగం అట్లా ఉద్రేకంతో ఏం చెప్పింది భారతదేశం, ఎలా చెప్పింది భారతదేశం? ఇదా అవును మరి చదువుకున్నాము, భారతదేశం ఏంది మీకు చెప్పిందా? చదువుకున్నాము? మతాల మధ్యలో గొడవలు పెట్టమని మీకు ఏంది చెప్పిందా? ఎందుకు భారతదేశం పెడతారు? చెప్పిందా? మతాలు ఏంది? మతాలు భారతదేశంలో ఒక మతమే ఉండాలి, ఎవరు అది చెప్పిరా హిందూయిజం మాట? ఉండాలి. మీరు రాజ్యాంగంలో రాసిండ్రా ఒక మతం? అవునమ్మా, నేను దళితుడిని కాబట్టి నేను రాజ్యాంగం నేను రాస్తాను, చూస్తావా ఎట్లా దళితులు ఏది ఏంది చెప్తే అది మాట్లాడుతాను? జరుగుతుందా? రాజ్యాంగం దళితులు తప్పు చెప్తే నువ్వు తప్పు చెప్తావు, జరుగుతుంది, రాజ్యాంగం రైతు రాయలేదా? చెప్తే రైతు జరుగుతుందా? అప్పుడు రాజ్యాంగం రాయలేదు, ఓకే. మరి రాజ్యాంగంలో అన్ని పిఠాపురంలో మతాలు సమానం మీరు ఇన్ని రాశారు మాటలు కదా. మాట్లాడుతున్నారు అన్ని కదా. మీరు మా పిఠాపురంలో మతాలను దళితులను అనుసరించండి, మేము కూడా వెలివేసినప్పుడు, అనుసరిస్తాం. దళితవాడ మా నుండి గుడికి రండి కొట్టినప్పుడు చూస్తాం, మీరు మీరు వస్తారేమో దళితులందరూ ఎక్కడ చూస్తాము. పోయిర్రు? ఆ? పిఠాపురంలో దళితులను కొట్టి దళితులను తరిమేసిరు కదా, అప్పుడు ఎక్కడ పోయిర్రు మీరు? ఇక్కడ ఒక నాయుడు కొట్టినాడు, ఒక రెడ్డిని కొట్టినాడు, ఒకడు ఎవడో కొట్టుకుంటే జాతుల గురించి ఎందుకు పెడతా ఉంటారు ఫిట్టింగ్లు? మీకు వేరే పని లేదా? మరి నేను మనుషులు అదే కొట్టుకొని అడిగేది, మీకు వేరే చచ్చినారనండి. పని లేదా? మతాల మధ్యలో ఎందుకు గొడవ మనుషులు కొట్టుకొని చచ్చినారని చెప్పండి. అదే ఆ, సార్ దళితుడు నేను అనేది ఏంది కూడా. ఫిట్టింగ్ లేదు ఇప్పుడు దళితుడు. మీ ధర్మం ఏదో మీరు పాటించండి, దళితుడు అంతేగాని లంజాకూడదు వేరే జాతిగా మతాలను ఉంటే వాడు ఎందుకు తెలిసి వస్తాడు, వాడు మతాల ఒక వ్యక్తి మాఫియా వాడిని నరకాల అంటున్నారు? వాడిని. మతాల మాఫియా దళితుడు అని దళితుడు ఎందుకు అంటున్నారు? చచ్చిపోతా మతాల నాయుడు మాఫియా కూడా అని ఎందుకు కొంచెం చంపినారు. అంటున్నారు? పట్టాడు రవి కమ్మనాయుడు కొట్టి చంపినారు, బాంబ్ బ్లాస్ట్ చేసి చంపినారు. దానికి ఎవరు ఏం చేసేది? ఆయన కమ్మనాయుడు అయితే మీరు వదిలేయాలా? దళితులు అన్నారు కదా సార్, దళితులు మీరు చెప్తాను, దళితులు రాజ్యాంగం అన్నప్పుడు రాసినారు, అది ఇది అని అడిగితే నేను చెప్తాను. దళిత వాడ మీద అవునమ్మా, అన్యాయం దళిత జరిగినప్పుడు వాడు అంటే మీరు ఏంటమ్మా? తిరుగుబాటు ఎందుకు చేయలేదు? దళిత ఒక వాడు కాదు, నేను దళితుడిగా. హిందువుని, దళితుడిని కాదు, నేను హిందువుని భారతీయుని, హిందువుని. సరే ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా, మీరు మీరు వాటర్ మీరు వాడుతున్నారు, మీరు కరెంట్ క్రైస్తవాన్ని వాడుతున్నారు, పాటించుకోండి, నేను చెప్పేది వినండమ్మా. కోల్గేట్ వాడుతున్నారు, క్రైస్తవాన్ని ఇవన్నీ పాటించుకోండి వాడుతున్నారు కదా, తల్లి, ఇవన్నీ ఎవరు మాకు అబ్జెక్షన్ సృష్టించారో మీకు లేదు. తెలుసా? ఆ? కరెంట్ వాడుతున్నారు కదా మీరు, అవును కరెంట్ వాడుతున్నారు కదా, అవును. ఈ బల్బు ఎవరు సృష్టించారో మీకు తెలుసా? ఎవరు సృష్టించారమ్మా? ఆ? అమ్మా తల్లి ఒక విషయం చెప్తాను, నాకు వింటావా? తెలియదు సార్, చరిత్ర గురించి ఒక్క మీరు నిమిషం చెప్పండి. తెలీదా? ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తావా? క్రైస్తవులు అంటే మీకు పడన అలే తల్లి, క్రైస్తవులు ప్రశ్న చేసినవన్నీ అడిగినప్పుడు సమాధానం scientific గా మీరు చెప్పనిస్తావా? ఎందుకు యూజ్ చేస్తున్నారు? ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పనిస్తావా? చెప్పండి. 2 నిమిషాలు వెయిట్ చేసి చెప్తాను. ఇక్కడ ఉండే భారతదేశంలో ఉండే హలో చెప్పండి. ఈ భారతదేశాన్ని బాగా అన్ని విధంగా డెవలప్ అయ్యే భారతదేశాన్ని పొరంబోకులు వచ్చి 1000 సంవత్సరాల దాకా ఇక్కడ ఏమి చేసుకోలేక నా కొడుకులతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ 200-300 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ ఉండే వాటిని దోచుకుని వాళ్ళ దగ్గర పోరాడుతూ ఇక్కడ చస్తే ఇక్కడ ఉండే వాటిని అన్ని ఎత్తుకుని పోయేసి అక్కడ విశ్లేషించి బల్బులు బొచ్చులు అన్ని తయారు చేసినారు. అన్ని ఇక్కడ ఉండిందే. ఇక్కడ నా దేశంలో లేనిది ఏమీ లేదు, నా భారతదేశంలో అన్ని ఉంది. ఆ కాలంలో అన్ని తయారు చేసుకున్నాం, మమ్మల్ని ఏం చేసుకోలేని ఇక్కడ బందీలుగా పెట్టి నాశనం చేసింది ఆ పొరంబోకులు. నాకు బల్బులు పెద్ద విషయం కాదు, రాకెట్లు పెద్ద విషయం కాదు. నా కొడుకు చెప్తారు సైన్స్, రాకెట్ సైన్స్ రండి చూపిస్తారు ఇంట్లో.
ఏం పెద్ద విషయం కాదు అది. సరే, ఇక్కడ ఈ సరే, దేశాన్ని అయితే ముందుకు నేను- నేను అమ్మ మీకు 2 ఒక నిమిషాలు ఉండవు, సవాల్ చేస్తున్నా. 2 నిమిషాలు నేను మీకు ఒక బల్బు సవాల్ కనబడినాడు, చేస్తున్నా. బల్బు నేనేం కనబడినాడు. చేస్తున్నా ఏంది అంటే- బల్బు కనబడితే? సరే రాకెట్ కనబడితే చెప్పండి. బల్బు కరెంట్ కనబడినాడంట. ఎవడు వాడు కనబట్టింది? వాడికి ముందే ఒక 1000-2000 సంవత్సరాలకు ముందే ఇక్కడ 9 నవగ్రహాలు ఉంది, అన్ని కనబడేసినారు మా భారతీయులు. ఏమో ఎవడో కనబట్టినాడంట, చెప్పు మీ వాడుతా ఉన్నాడు. భారతీయులు ఎవడు ఎవరు సార్? వాడిని ఎవరు ఎత్తుకోమన్నాను భారతీయులు? వాడిని మీ భారతీయులు ఎవరు? ఓన్లీ హిందూసేనా మీ భారతీయులు? భారతీయులు అంటే హిందూసేమా? ఎవడో వివక్షత మార్చుకుంటే మొత్తం తోటి దానికి ఎన్నేం చచ్చిపోతారు. చేయమంటావు? ఇప్పుడు బయట దేశం ఎక్కడ పోయినా భారత సార్ మీలాంటి వాళ్ళు ఉంటేనే మతాలకు మధ్యలో గొడవలు పెట్టుకొని మా చచ్చిపోతారు. అలాంటి వాళ్ళ వల్ల ఏం మీలాంటి కాదు. మేము అలాంటి వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెడితేనే కాపాడేది ఒక మా వాళ్ళు పూజారి అని వదిలిపెట్టే ఇక్కడ చెప్పుకోవడానికి దొండుకుంటా ఉండే సిగ్గుపడాలి ఈరోజు. అసలు. ఆ? ఒక పూజారి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. నువ్వు సిగ్గుపడు. భారతదేశంలో మీరు పుట్టి సిగ్గుపడాలి. ఎవరో ఎందుకు అన్ని తెలుసా? మతాలను పాకిస్తాన్ మతాలకు గొడవ ఇక్కడ పెట్టి తినేసి మనుషులను కాదు. సావగొట్టుకోవడానికి ఉండు, ఉండు, చెప్పేది మీలాంటి ఉండు. వాళ్ళే. ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? మీలాంటి వాళ్ళ ద్వారానే ఆ కరుణాకర్ సుగుణ కూడా అట్లా ఉండు, తయారు. ఒక నిమిషం ఉండు. నీలాగా నేనేమో వాడు ఎవడో బల్బు కనబడాను ఇంకొకటి కాళ్ళు పట్టుకుంటానా? నా భారతదేశాన్ని పొగుడుకుంటానా నేను? వేరే వేరే నా ఇతర భారతదేశాన్ని మతాలలో పొగుడుకుంటానా నేను? కనిపెట్టిన నీలాగా scientific ఇంకొకటి కాళ్ళు వస్తువులన్నీ పట్టుకోవాలి. కావాలి. వాడు బల్బు కనిపెట్టినాడు, వాడు మీకు- వేరు కనిపెట్టిన చెప్పుకోవట్లే, ఇంకోటి పొగట్లే నేను. అదే నా భారతదేశాన్ని నేను ఏం పొగుడుకుంటాను. చెప్తున్నానంటే, మీకు నాకేం ఏమి scientific సిగ్గుపడాలి? నువ్వు కనిపెట్టిన సిగ్గుపడాలి. వస్తువులు కావాలి, అన్ని కావాలి, కానీ దా, ఇతర ఇప్పుడు మతాలు మాత్రం నీ మీకు వద్దా? బుద్ధి, భారతదేశం నీ ఏమైనా లోలాకు బుద్ధి జాగీర్ నీకు తెలుస్తా ఉందా? అనుకుంటున్నారా మీరు? నీ లోలాకు బుద్ధులు తెలుస్తా ఉందా నీకు కూడా? భారతదేశము ఎవరయ్యా జాగిర్ అనుకుంటున్నారా? ఎవరు నా అయ్యా జాగిరా, నా హిందూ అందరిది. జాగిరా అనేది ఏమి ఇప్పుడు? నా హిందూ జాగిరా. భారతదేశము ఎవరి అయ్యా సొమ్ము కాదు ఇది, అయ్యో అందరిది. మీ అబ్బాయి సొమ్మ హిందూ జాగిరా ఇది. ఎవరు? మీ హిందువులు అబ్బా పుట్టిన సొమ్మా? దేశము మీ అబ్బా హిందూ సొమ్ము? దేశం ఇది. మీ అబ్బా సొమ్మ ఎవరయ్యా మా జాగిర్? అయితే మా అబ్బాయి ఏమన్నా? సొమ్ముదా ఇది? మా అబ్బాయి సొమ్మే. మీ అబ్బా సొమ్ము అయినప్పుడు మా అబ్బా సొమ్ము అవుతుంది. నువ్వుదా మాట్లాడతాను అబ్బా సొమ్మ. నా అబ్బా సొమ్మే ఇది. నేనేమన్నా ఎవరయ్యా జాగిర్ కాదన్నా కానీ నా అబ్బా సొమ్ము జాగిరా మీ అబ్బా అంటావా? సొమ్ము అని నేను అనలేదు కదా. ఎవరు నీ జాగిరా మీరు ఒక అంటా పెద్ద ఉండవా? అవును, మనిషి నా జాగిరా అయ్యుకొని అనేది. ఒక నువ్వు పెద్ద గుడికి మాటలు మీకు మాట్లాడొచ్చు, నేను ఓపికనే మాట్లాడకూడదా? లేదు. మీరు గుడి పంతులా? మీరు మీకు అవును. ఓపికనే లేదు మాట్లాడేది. మీరు ఒక గుడి నువ్వు పంతులా? మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను ఓపిక. ఆ. నువ్వు జాగిరా గీగిరా అని మాట్లాడితే మేము ఓపిక అట్లా అవునమ్మా అని మాట్లాడాలనా? ఎవరయ్యా జాగిర్ అనుకుంటారు? భారతదేశంలో పలు అది మతాలు ఇంత ఉంటాయి, నువ్వు పలు రెచ్చిపోయినప్పుడు కులాలు ఉంటాయి. అదే నువ్వు ఇంత రెచ్చిపోతే మేము అమ్మ సరే తల్లి, భారతదేశం సరే ఎవరికి తల్లి సగనంతో సొత్తు ఓర్పుగా కాదు. ఉండాలనా? ఆ. ఆ? ఏంది? నువ్వు పంతులా సిగ్గు ఉందా నీకు అంటావు. అవును ఆమె మరి, సగనం మీరు అవును. ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు ఇంకోటి బాబర్ అది కాదు అది. ఇంకో దేశం వాడిని పొగుడుతూ నువ్వు, ఎవరిని? ఇంకో ఎవరెవరో బల్బు కనబడి వాడిని పొగుడుతూ అవును, వాళ్ళు సైంటిస్టులు కాబట్టి పొగుడుతారు. వాడు ఎందుకు? అట్లాంటి మీలాగా 146 మతాల సైంటిస్టులు మధ్యలో ఈరోజు చిచ్చులు పడినారు. పెట్టలేదు ఏంది? కదా. మీలాగా ఈ హిందువులు ఒక్కరే ఉండాలి భారతదేశంలో అని అనలేదు కదా. అలాంటి సైంటిఫికల్ గా వాళ్ళు ప్రూవ్ చేసిరు కాబట్టి నేను అంటున్నా. అదే వాళ్ళు పొగుడుకుంటావు తప్పిస్తే మేము ఇక్కడ ఉండుకొనేసి అమ్మ చెప్పు తల్లి అంటా ఉంటాం మేము. మాకు ఓర్పు సగంతో ఉండిపోవాలి. నువ్వు భారతదేశంలో ఉండే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ, బయట దేశం వాళ్ళు ఎక్కువ చేసి మాట్లాడుతూ మేము చెప్పు తల్లి సహనంతో ఓర్పుతో గుడి పంతులమ్మా నాకేం లేదు తల్లి అని చెప్తా ఉండాలన్నా? ఇట్లా నానా మతాలు ఉండడానికి ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. ఎవరు చెప్పినాడు అట్లా నుంచి? లేకపోతే మీరు ఒక రైట్ తీసుకురండి. భారతదేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి. తీసుకొస్తాంలే, అందుకే కదా దిగుతా ఉన్నారు కదా ఒక్కొక్కరుగా చేస్తారులే. అదే మీరు ఇన్ని రోజులు కాదు, తీసుకురండి. ఇన్ని రోజులు కాదు. భారతదేశంలో ఆ రూట్ తీసుకురండి. మరి మీకు రూట్ తీసుకొని రూట్ లో కూర్చోబెడతాం అందరినీ. రూట్ లో కూర్చోబెడతాం. ఇక్కడ ప్రతి చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా భారతదేశం భారత సంస్కృతి తప్పిస్తే ఏ పరమత సంస్కృతి ఉంది ఈడ? ఎక్కడ కనబడతా ఉంది పరమత సంస్కృతి అనేది ఎక్కడ కనబడతా ఉంది? భారతదేశంలో ఇక్కడ ఉండే 300 నదులు ఎవరికి నచ్చిన కులంలో ఇక్కడ ఒక వాళ్ళు 300 ఉంటారు, ఎవరికి నదులు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఈ మొక్కుతారు. భారతదేశం నీ జాగిరా అంటావా? అవును మరి, ఇక్కడ ఉండే భారతదేశం మీ 300 జాగిరా? నదులు ఇప్పుడు కూడా నా రండి, భారత డిబేట్కి పేరుతో వస్తారా, ఇంటర్వ్యూకి వస్తారా రండి. భారతదేశం చెప్పేదినమ్మా. ఎవరయ్యా జాగిర్ కాదు. చెప్పేది వినమ్మా. మా అబ్బ జాగిరా, మా ఎవరయ్యా జాగిర్ కాదు. భారతీయులు అందరూ జాగిరా ఇది. అవును, 300 అందరూ నదులు జాగిరే మరి. ప్రవహిస్తుంది భారతదేశంలో. ఆ 300 నదులకి మా భారత పేర్లే ఉంటుంది. ఎవరో అన్ని మతస్థుల పేర్లు ఉండదు. అక్కడ తెలుస్తా ఉండలేదా? ఇక్కడ భారత ఎవరు జాగిరా అనేసి? అన్య మతస్థులు ఎవరు? ఎవరు? భారతదేశం అంటేనే నీలాంటి వాళ్ళు హిందూ, అన్య ముస్లిం, మతస్థులు. క్రిస్టియన్ అన్ని కలిపితేనే భారతదేశం. అంత సీన్ లేదు. ఎప్పుడు వచ్చినారు వాళ్ళు? ఎవరు ఆ, చెప్పండి. ఎప్పుడు వచ్చినారు? తెలుసు కదా మీకు. ఏంది తెలుసు కదా అనేసి మాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాము. ఇంటర్వ్యూకి రండి సార్. మీరు ఉండమ్మా, ఫోన్లలో మస్తు ఒక నిమిషం మాట్లాడతారు. సార్. చిన్న క్వశ్చన్ కి బదులు చెప్పే. ఇప్పుడు ఇక్కడ నదులు అంతా ప్రవహిస్తుంది కదా భారతదేశంలో. ఒక్క నదికైనా క్రైస్తవుల పేరు చూపించు. ఒక నది
ఆ ఒక్క నది పేరు క్రైస్తవుడిగా పేరు చూపించు. మీరు చెప్పింది నేను వింటాను. నేను క్రైస్తవుల సైడ్ మాట్లాడడానికి అట్లా మాట్లాడుతున్నారు, ఇంకెట్లా మాట్లాడుతున్నారు? మీ ఛానల్ మొత్తమే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయి, చంద్రబాబు నాయుడు అదేదో ఫాస్ట్ చనిపోయినారు యాక్సిడెంట్ లో, ఆయన వయసు గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడతారు. మాట్లాడే రైట్స్ ఎంత ఏం రైట్స్? రైట్స్ ఉంటే మీరు మాట్లాడండి. ఏంది రైట్స్? రైట్స్ అనేది ఒక నలుగురికి ఉపయోగపడాలా? రైట్స్ అనేది నలుగురికి ఉపయోగపడాలా? ఒక విధంగా ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికి అంటగట్టి మాట్లాడేది కాదు రైట్స్. రైట్స్ ఆయన స్థాయి ఏమి, ఆయన మాకు రైట్ ఉంది. చంద్రబాబు నాయుడు గురించి మీరు అంతదిగా ఈయన వయసు మీద పడిందో అట, వయసు మీద పడితే వయసు మీద పడ్డది కాబట్టి ఆయన కళ్ళు కనిపిస్తలేవు. కళ్ళు కనిపించలేదా? వాడు తాగుబోతున్నా కొడుకు ఏడో పడిసి వస్తే ఎవడేం చేస్తాడు? తాగుబోతని మీరేమన్నా దగ్గరుండి మీరు చంద్రబాబు నాయుడు అందరూ ప్రతి టీవీ ఛానల్లోనూ ప్రతి టీవీ సీసీటీవీ కెమెరా వాడు ప్రతి అంగడికి పోయి తాగకుండా తిరుక్కుంటా ఉన్నాడు. వాడంతా ఒక అట్లాంటి వాడి నేను పూజారినే చెప్పు, నేను నీకు సిగ్గుపడాలంట? తాగుబోతున్నా కొడుకు వచ్చే అంగడిలంతా తాక్కుని తిరుగుతూ ఉన్నాడు. వాడి గురించి టీవీ ఛానల్ గొప్పగా చెప్పుకుంటా ఉంటాను. నువ్వు సిగ్గుపడు, నువ్వు సిగ్గుపడాలి. ఆడదాని ఒక తాగుబోతు సపోర్ట్ చేస్తాడు. భారత సంస్కృతి వాళ్ళ సంస్కారం ఎట్లుందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. అదే భారతదేశంలో పుట్టిన ఒక ఆడదానిగా ఉండి ఒక తాగుబోతుకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. నీ సంస్కారం ఎంత బాగుంది నాకు తెలుస్తా ఉంది కదా. తాగుబోతని మీరు ప్రూవ్ చేయండి. 146 అంగడిలో వాడు తీసుకొని తాగుతా ఉన్నాడు. చూస్తా ఉన్నా సీసీటీవీ మందు పోసిండ్రా చంద్రబాబు నాయుడు మీరు? సీసీటీవీ మన ఆయన మీరు ఒక పూజారి అయ్యుండి, మీరు ఒక పెద్ద మనిషి అయ్యుండి ఆడదానివి అంటున్నారు. మీరు నన్ను జాగిరా అబ్బ జాగిరా అయ్య జాగిరా అంటే మీ సంస్కారం ఏందో తెలిసింది కదా. మీ సంస్కారం మాకు కూడా తెలుస్తా ఉందిలే. అంత పెద్ద మనిషిని నువ్వు కళ్ళు కనబడలేదా అంటావా? నీ సంస్కారం నువ్వు నాకు మాట్లాడతావు సంస్కారం గురించి నువ్వు? అవును సార్, నేను ఏమన్నా పెద్ద మనిషి ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలించే ఒక ముఖ్యమంత్రిని కళ్ళు కనబడలేదా వయసు మీద పడి అంత నువ్వు సంస్కారం లేదు హీనుగా మాట్లాడతావు. నువ్వు ఆడదానివా? నువ్వు ఆడదానివా? నువ్వు ఆడతానివి, నీకు మర్యాద ఇవ్వాలనా? నువ్వు అసలు పెద్ద మనిషివేనా? నేను పెద్ద మనిషి చిన్న పిల్లోని ఏమి దానికి? పెద్ద మనిషివి, నువ్వు పూజారి. నేను పెద్ద మనిషి కాదా, చిన్న పిల్లోని. నేను పెద్ద మనిషి ఎవరు చెప్పారు? ఊరు నాశనమే ఇలాంటి పూజారులు ఉంటే. అయ్యో ఎప్పుడు అన్ని మీ దరిద్రాలు వచ్చారు, నాశనమైంది కదా భారతదేశం. ఇంకేం నాశనం? దరిద్రంగా మాట్లాడేటోళ్ళు ఉంటే భారతదేశం ఫస్ట్ పట్టిపోతది. అంతా నువ్వు ఛానల్లో నేను చూసాను. నువ్వు కట్టు బొట్టు ఎంత బాగుంటుంది, ఎట్లా ఇదైపోతుంది. కానీ భారతదేశం అట్లా పులకరిస్తా ఉంది నిన్ను చూసి. అయ్యయ్యో, నా కట్టుబొట్టు గురించి మీరెందుకు సార్ ఎంచడము? అదే మాటలు మీ సంస్కృతి అన్నప్పుడే చెప్తుంది కదా. అవును నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఎట్లా మాడుతూ చెప్తుంది కదా. రాత్రి ఒక మనిషి ఫోన్ చేసి అడిగినప్పుడు గిట్లనే అంటారా? హిందూ ధర్మంల గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? మీకెవరిచ్చారు నాతో మాట్లాడే అధికారం? నువ్వు మరి బొచ్చు ఫోన్ నంబర్ నాకు ఫోన్ చేసినావు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? నాకు నువ్వు ఫోన్ చేసినావు రాత్రి ఈ నంబర్ నుంచి. భారతదేశంలో ఉన్న ప్రజల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? భారతదేశం గురించి నేను మాట్లాడుకున్నా, నువ్వు మాట్లాడుతావా? నువ్వు మాట్లాడతావు వేరే, నేను మాట్లాడాలి. నేను మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు పాశ్చాత్య దేశం గురించి మాట్లాడినప్పుడు నేను నా భారతదేశం గురించి నేను మాట్లాడుకోవాలా? లైట్ కనబెట్టినాడు, బల్బు కనబెట్టిన, వైర్ కనబెట్టినాడు, నువ్వు చెప్పుకున్నాడు. నేను నా దేశం గురించి మాట్లాడుకో, నేను మాట్లాడుకుంటే ఎవడు మాట్లాడుకుంటాను? నీలాగా అమ్మ అనుకున్నారా మమ్మల్ని? భారతదేశం ఎవరు అయ్యా జాగీర్ కాదు. అయ్యా పుయ్యా అబ్బా నువ్వు మాట్లాడుతూ నీకు ఆడదా అని అడిగిందానికి నీకు కోపం వచ్చేస్తుంది. అడగండి మరి, ఎవరినైనా అడగండి, డిబేట్ పెట్టి అడుగుదాం. భారతదేశం నీ డిబేట్ ఏంది? నీ డిబేట్ పెట్టేది నువ్వా? ఏంది నువ్వు డిబేట్ పెట్టేది నువ్వా? మరి రండి, అడిగేది దానికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగినాను నిన్ను. భారతదేశంలో 300 నదులు ప్రవహిస్తాయి. ఒక్క నది పేరు ఏదో క్రైస్తవుడి పేరు చూపించు. ఒకవేళ నది పేరు క్రైస్తవులు లేకపోతే క్రైస్తవులు ఉండొద్దా భారతదేశంలో? ఉండకూడదు. రాజ్యాంగంలో అవును. కోర్టులో ఒక పిల్ల వేయండి, మరి మీకు దమ్ముంటే వేయండి. వేస్తారో ఏది వేస్తారో వేసుకుంటాము, వేసుకోండి. క్రైస్తవులంతా ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఇంకోటి తాట వేసడం తప్పిస్తే నదులకు పేర్లు
లేవనుకోండి, లేకపోతే క్రైస్తవులు నేను ఉండకూడదా? చెప్పేది అది అంతా నువ్వు కాదు. ఇక రైలు పోయిందా అంటే పోయిందని అలా, లేదంటే రాదు ఆపకు వచ్చిందా ఇదంతా నేను అడగల. నిన్ను అడిగింది పేరు ఉందా, నువ్వు చెప్తాను కదా భారతదేశం అందరిది, ఉండకపోతే భారతదేశం అందరూ క్రైస్తవులు తెలిస్తే ఉండొద్దా అని చూపించు. అడుగుతున్నా నేను. హిందువులది కాకుండా, హిందువుల పేరు కాకుండా మీరు వేరే నా ఎవరిదైనా క్వశ్చన్కి ఉందో ఆన్సర్ చూపించు. చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. ఆ? మీకు ధైర్యం ఉంటే నా ఆ. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చెప్పు. భారతదేశంలో నదుల పేర్లు లేవు అని అన్నారు కదా మీరు క్రిస్టియన్స్ వి. అవును. క్రిస్టియన్స్ పేర్లు లేకపోతే క్రిస్టియన్స్ భారతదేశంలో ఉండొద్దని ఎక్కడ రాసి పెట్టిరో అది చెప్పండి. ఎవరు రాసి పెడతా? నేను నీకు ఇప్పుడు ఇన్ని ఒక హిందూ విషయం గ్రంథాలు చెప్తాను చూడు, ఉన్నాయి కదా, బాగా మీరు విను, అంటున్నారు, బాగా విను. ఇన్ని హిందూ గ్రంథాల్లో కూడా ఆ. ఏ మతస్థులను దూషించమని ఎక్కడుందో మీరు చెప్పండి. రామాయణంలో ఉందా, భగవద్గీతలో ఉందా, ఇంకా వేరే దానిలో ఎక్కడుంది? ఎవరు మీరు నమ్మే దూషించినారు? సనాతన ధర్మంలో ఎవరు దూషించినారు? స్టార్ట్ మీ చేసింది ఎవరు? ధర్మాన్ని ఇది మీరు కాపాడుకోకుండా పలు మతాలను రాళ్ళు దూషించండి రప్పులు. అని మీకు దేవుళ్ళు అవునమ్మా, నేర్పించిండ్రా? అవునవును. ఆ. బైబుల్లో వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు, వాళ్ళ రప్పులు అని చెప్పమనేసి పోయి ప్రచారం చేయమని అది చెప్పిందా? బైబిల్ ధర్మం, బైబిల్ చెప్తున్నప్పుడు మీ ధర్మం మీరు చెప్పండి. ఏంది చెప్పిందే? మీ ధర్మం మీరు మా చెప్పండి. ఇళ్ళలో నేను పడి మీ అడుగుతున్నా దేవుడు కదా మీ ధర్మాన్ని నేను. ఉండమ్మా, నాకు తెలియదు సార్ మీ ధర్మం, చెప్పండి నాకు. భగవద్గీతలో చెప్తాను కదా విను. రాసిండ్రా నువ్వు పలు చెప్పినా మతాలను విన్నాను కదా, దూషించండి అని. నువ్వు చెప్పినా విన్నాను కదా. మరి మీకు ఇప్పుడు మీరు సమాధానం పలు చెప్పడం మతాలను తెలీదు, దూషిస్తున్నారు కదా, చిన్న ఓపిక స్వామి ఉండదు, అన్నట్టు మీ నాలుక కట్ చెప్పేది చేసుకోండి వినరు, మరి మీరు. లబల్ 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 కొట్టుకుంటా ఉంటారు. మీ క్రైస్తవులే అంతే. నేను చెప్పేది విను, నువ్వు చెప్పినావు కదా, నేను చెప్పాలి కదా ఆన్సరు. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి అన్నట్టు మీ నాలుక కట్ చేసుకోండి మీరు. ఎందుకు కట్ చేస్తారా? ఆయన బాగానే చెప్పినాడు. ఆయన అందుకనే చెప్పింది పలు ఆయన మతాలను చెప్పింది దూషిస్తున్న ఒకరికి నాలుక కట్ చూద్దాం. ఆయన ఏం చేయాలన్నారు కదా. చెప్పినాడు? నీ పైన వచ్చిన వాడిని ఎదుర్చమన్నాడు. అదే చేస్తా ఉన్నాడు కరుణాకర్. చేయని పలు మతాల మీద దూషణ చేసే వాళ్ళ నాలుక కట్ చేయాలి అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఎవరు కట్ చెప్పలేదు. చేసుకోండి ఆయన నాలుక. ఆయన చెప్పలేదు అట్లా. మీరు చెప్పుకుంటాడు కొత్తగా. ఎవరు? అదే ఆ క్లిప్ మీకు ఎవడైతే చూడండి. నీ ఆ క్లిప్ పైన మీకు వచ్చిన వాడిని పంపిస్తా చూడండి. నేను చూసినాం కానమ్మా. మాకు అదే, మేము ఎవరు నీ పైన వచ్చిన వాళ్ళకి నువ్వు సగం ఎదురు సగం దాడి తెలిసి చేయని చెప్పినాడు మాట్లాడితే ఆయన. ఇట్లానే ఉంటది నాలెడ్జ్. ఎదురు దాడి చేయమన్నాడు కదా.